నేను ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి చెప్తున్నా. అది చిన్న ఉద్యోగస్తుడి నుంచి పెద్ద ఉద్యోగస్తుడి వరకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా. మీ జీవితంలో మీరు ఎన్నో కష్టాలు పడి, చదివి, నానా ఇబ్బందులు పడి ఒక స్థాయికి వచ్చి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించారు. మీ జాబ్‌ని మీకోసంగా, మీ కుటుంబాని కోసంగా, సమాజం కోసంగా మంచిగా వాడండి. అంతేగాని ముఖ్యంగా ఈ పోలీస్ జాబ్ చేసేవాళ్ళకి చెప్తున్నాను. మీరు ఎంతో కష్టపడి మీరు ఆ స్థాయిలోకి వచ్చారు. జనాలు మిమ్మల్ని గౌరవించాలంటే మంచిగా ఉద్యోగాలు చేసుకోండి. అలా కాకుండా లంచాల పాలనలో లేకుంటే మీ అభిమాన రాజకీయ నాయకుడికి ఏదో మీరు చెప్పింది చేయాలనుకోని మీరు వాళ్ళకి కుంగ కాశారంటే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మీ మంచి కోసం చెప్తున్నా. ఈరోజు ఎవరైతే అధికారం కోల్పోయి ఉంటారో, ఈరోజైతే ఎవరైతే అధికారంలో ఉంటారో, ఈ అధికారంలో ఉన్నవాళ్ళు చెప్పిన మాటలు విని అధికారం లేని వాళ్ళకి దౌర్జన్యం చేస్తే ఈరోజు అధికారం కోల్పోయినోడు రేపు అధికారంలోకి రావచ్చు. రాజకీయాలనేది ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్‌లు వస్తుంటాయి, పోతుంటాయి. ఎవరు గెలుస్తుంటారో, ఎవరు ఓడిపోతారో తర్వాత సంగతి. మీరు మీ ఇష్టాసారంగా చేసుకుంటా పోతే రేపు మీ ఉద్యోగాలు కూడా ప్రాబ్లమ్ అవుతాయి. మీ ఫ్యామిలీ‌కి కూడా ప్రాబ్లమ్ పడతాయి. నేను ఎందుకంటానంటే ఒక సాటి మనిషిగా చెప్తున్నాను. రాజకీయాల కోసంగా మీ జీవితాలను నాశనం చేసుకోవద్దంటున్నా. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి, ఎన్నో బాధలు పడి మీరు ఒక స్థాయిలోకి వచ్చారు. ఆ స్థాయిని దిగజార్చుకోవద్దంటున్నా. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు స్వార్థం కోసంగానే మిమ్మల్ని వాడుకుంటారు. వాళ్ళేముంది గెలుస్తారు, 5 ఏళ్ళు ఉంటారు, పోతారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కనీసం ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు. మీ 40 సంవత్సరాలు ఒక మచ్చ లేకుండా జాగ్రత్తగా చేసుకుంటారని ఒక దాంతో చెప్తున్నా. ఎందుకంటే మీరు ఈరోజు ఒకరికి సపోర్ట్ చేస్తే, ఈరోజు ఎవరైతే మీ వల్ల ఇబ్బంది పడ్డాడో రేపు వాడు అధికారంలో రావచ్చు. మళ్ళా వాడికి కొంతమంది పోలీసులుంటారు. వాడికి కొంతమంది అధికారులుంటారు. మళ్ళా రేపు వాడికి కొంగుకొస్తే ఈరోజు ఎవరు అధికారంలో ఉన్నాడో మళ్ళా రేపు తిరిగి అధికారంలో రాకుండా పోడు. కాబట్టి ఈ రాజకీయాలు గెలుపోటములని సహజం. కానీ మీరు మాత్రం కనీసం 30, 40 సంవత్సరాల మాత్రం మీ ఉద్యోగాలుంటారు. మీ ఉద్యోగాలకి మీరు మచ్చ తెచ్చుకోవద్దు. మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రాజకీయాల కోసంగా మీరు బలవద్దని నేను చెప్తున్నాను. అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఇదేదో నేనేదో మీకేదో ఉపన్యాసం ఇస్తున్నాను కాదు. ఒక బ్రదర్‌గా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా ఏదైనా అనుకోండి. ఒక శ్రేయోభిలాషిగా మీకు ఈ మంచి మాట చెప్పాలని చెప్తున్నా. తర్వాత మీ ఇష్టం.